నీకు జన్మనిస్తున్నాను కానీ నీకు చూపివ్వలేకపోతున్నా. ఎలా బతుకుతావో ఏం చేస్తావో నేనెరుగా. అయితే నువ్వో చరిత్ర కావాలి, చరిత్ర పుస్తకంలో నువ్వో పుట కావాలి అంటూ తోచినట్టుగా బ్రహ్మ ఈ కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ నుదుటన ఓ రాత రాశాడు. అదేంటి, అన్ని ఇంద్రియాల్లో అతి ముఖ్యమైన కంటి చూపును దూరం చేసి నువ్వో చరిత్ర సృష్టించాలి అంటున్నాడీనా అనుకోలేదు ఆ యువకుడు. చూడు మిస్టర్, భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావని అడిగిన అబ్దుల్ కలాం ప్రశ్నకు నేనిప్పుడు మీరు కూర్చున్న సీట్లో కూర్చోవాలి అనుకుంటున్నా, ఈ దేశానికి రాష్ట్రపతిని కావాలని అనుకుంటున్నా అంటూ సమాధానమిచ్చి ఆ లెజెండ్ చేతే దట్స్ ద స్పిరిట్, సభాష్ అనిపించుకున్న ఓ ధీరోదాత్తుడు శ్రీకాంత్ బొల్లా. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కు కాల్ చేయండి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలంలోని సీతారామపురం గ్రామం. ఆ పల్లెలోని ఓ రైతింట్లో ఓ తల్లి ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంటికి వారసుడు పుట్టాడన్న సంతోషం అరక్షణంలోనే ఆవిరైపోయింది. పుట్టిన బిడ్డకు 2 కళ్ళు లేవు. ఆ కళ్ళు లేని బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవడం మొదలుపెట్టింది. పల్లెటూరి స్కూల్లో పెద్దసారుని బతిమాలి కళ్ళు కనపడని ఆ బిడ్డను బడికి పంపారు తల్లిదండ్రులు. 1వ ఎక్కం కూడా చెప్పేంత చదువు అవ్వలేదు. హైదరాబాద్లో అయితే బ్లైండ్ స్కూళ్లుంటాయి, అక్కడ చేర్పించండి, 4 అక్షరం ముక్కలైనా వస్తాయని ఎవరో చెప్పడంతో శ్రీకాంత్ చదువు హైదరాబాద్కు మారింది. బ్రెయిలీ లిపిలో చదువుకున్న శ్రీకాంత్ 10వ తరగతిలో 90% మార్కులు సాధించారు. అయితే ఇంటర్మీడియట్ చదువుకునేందుకు బోర్డు నో అంది. కోర్టులో కేసు వేశారు. ఇంటర్ చదివేందుకు అవకాశం ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇంటర్మీడియట్లో 98% మార్కులు సాధించి ఏకంగా అతని కుటుంబాన్నే కాదు, బంధుమిత్రులనే కాదు, ఇంటర్మీడియట్ బోర్డునే ఉలిక్కిపడేలా చేశారు శ్రీకాంత్. ఇప్పుడు శ్రీకాంత్ టార్గెట్ ఐఐటి. మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో MIT దిగ్విజయంగా పూర్తి చేశాడు. శ్రీకాంత్కు అమెరికాలోని పలు సంస్థలు లక్షల రూపాయల నెల జీతంతో ఆఫర్లిచ్చాయి. అయితే తన జన్మభూమిలోనే తన జీవితం గడపాలి అన్న ఉద్దేశంతో పాటుగా విధి వంచనకు గురైన వారికి ఓ ఉపాధి బాటగా మారాలని డిసైడ్ అయ్యారు. శ్రీకాంత్ నివాసం అమెరికా నుంచి హైదరాబాద్కు మారింది. ఓ అద్భుత వ్యాపార ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో శ్రీకాంత్ అడుగు ముందుకు పడింది. ఆ అడుగు వొలాంత్ ఇండస్ట్రీస్ అయింది. డిస్పోజల్ యుటిలిటీస్ వ్యాపారంలో ఆ కంపెనీ ఓ తురుపు ముక్కగా మారింది. ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ ఉన్న ఓ వ్యాపార సంస్థగా తీర్చిదిద్దింది. శ్రీకాంత్ ది గ్రేట్ అనక తప్పదనిపించింది.